హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ మనకి ప్రాఫిట్ చూసుకుంటే కనుక 770 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. టోటల్గా తీసుకున్నవి 3 స్ట్రైక్ ప్రైజెస్ అయితే తీసుకున్నాను. అండ్ ప్రతిదీ కూడా 2 లాట్స్ అయితే తీసుకున్నాను. కాదు చూడండి, ఇందులో కూడా 2 లాట్స్ ఉంటుంది, ఇందులోని 2 లాట్స్ ఉంటుంది, ఇందులోని 2 లాట్స్ ప్లస్ 2 లాట్స్ ఎందుకు ఉందంటే కనుక నేను 2 సార్లు అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను, 2 సార్లు ఎగ్జిట్ అయితే అయ్యాను. సో మనకి టోటల్గా చూసుకుంటే 6129 రూపీస్ అయితే మనం ఈ 2 వీక్స్లో అయితే 3 వీక్స్లో అయితే అరేంజ్ చేసింది. తీసుకున్న స్ట్రైక్ ప్రైసెస్ చూసుకుంటే 46,800 ఒకటి, 46,600 ఒకటి, 46,700 ఒకటి. సో మనం ఇప్పుడు చార్ట్ మీదకి అయితే వెళ్దాం. సో ఆల్రెడీ నేను ఇది నా లెవెల్స్ అనేవి టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేసుకోవడం జరిగింది. పోస్ట్ చేసుకున్న తర్వాత మనకి మార్కెట్ అయితే ఓపెన్ అయింది డోజీ క్యాండిల్తో. సో డోజీ క్యాండిల్ అనేది ఎప్పుడు కూడా డే హై, డోజీ క్యాండిల్ యొక్క హై అలాగే డోజీ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేస్తే అటు సైడ్ మనం ఎంట్రీ అయితే తీసుకుంటామని ప్లాన్ చేసాం. కానీ ఈసారి ఏం చేశానంటే డోజీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత డోజీ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్లో ఫామ్ అయితే దాని తర్వాత వచ్చే గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే దాని తర్వాత ఖచ్చితంగా ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. సో ఇది నా ప్లాన్ అనమాట. సో అదేవిధంగా నేను ఏం చేశానంటే గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఒకవేళ ఎప్పుడైనా ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి డోజీ క్యాండిల్ దానిపైన ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఒక గ్రీన్ కలర్ ఇక్కడ రెడ్ కలర్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి ఒక గ్రీన్ కలర్ ఫామ్ అయితే పైకి తీసుకుంటాను. కానీ ఇది రెడ్ కలర్ వచ్చి ఇక్కడ నుంచి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే దాని కింద ఎంట్రీ తీసుకుంటాను. సో నాకు ఇక్కడ ఆ ఆప్షన్ కనిపించింది, నేను ఇక్కడ వరకు వెయిట్ చేశాను. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఈ తర్వాత 4వ క్యాండిల్ ఉంది కదా, ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసిన ఎంట్రీ అయితే అయ్యాను, అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో మార్కెట్ రివర్స్ అయింది కానీ మన స్టాప్ లాస్ అనేది దీనిపైన ఉంది. సో ఎక్కడైతే ఇక్కడ వరకు వెళ్ళింది కానీ మార్కెట్ అనేది మనకి స్టాప్ లాస్ అనేది హిట్ చేయలేదు. మళ్ళీ మార్కెట్ అనేది ఒక పెద్ద క్యాండిల్తో మనకి ఒక 600 అంతవరకు కూడా ప్రాఫిట్ చూపించిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో రివర్స్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది ఈ రేంజ్ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి దాదాపు 1000 రూపీస్ వరకు అయితే ప్రాఫిట్ అయితే చూపించింది ఆ ట్రేడ్లో. సో అక్కడి నుంచి మార్కెట్ ఏమైంది, ఒక్కసారిగా రివర్స్ అయితే అయిందనమాట. రివర్స్ అయ్యి మన స్టాప్ లాస్ దగ్గరికి అయితే వెళ్ళింది. సో 1700 అయితే స్టాప్ లాస్ అయితే మనం ఇవ్వడం జరిగిందనమాట ఈ లెవెల్కి వచ్చేసరికి. సో ఇక్కడ నుంచి నేను ఏం చేశానంటే రెండో ట్రేడ్ అయితే తీసుకున్నాను. అది కూడా ఎక్కడ, ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్ తర్వాత మనకి దీని సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ అనేది ఈ క్యాండిల్లో ఫామ్ అయింది. ఈ గ్రీన్ కలర్ ఎన్నోది 1 2 3 4 క్యాండిల్లో. సో నేను ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఒక 200 300 వరకు అయితే ప్రాఫిట్ వెళ్ళింది కానీ మూవ్ అవ్వట్లేదు. మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఎందుకు రిస్క్ ఎందుకని చెప్పి సేమ్ ప్రైస్ దగ్గర అయితే అమ్మేయడం జరిగింది. 410 రూపీస్ దగ్గర తీసుకున్నాను, 411 రూపీస్ దగ్గర అమ్మేశాను. అమ్మేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు మార్కెట్ వెళ్తుందేమో అనిపించి మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను. సారీ నేను ఈ లెవెల్లోనే ఎంట్రీ తీసుకున్నాను. మళ్ళీ ఈ క్యాండిల్ చూడగానే ఎంట్రీ తీసుకున్నాను. ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవడంతో ఇక్కడ ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట 600 దగ్గర. అయిన తర్వాత నేను మ్యాక్సిమం తీసుకోకపోదును, ఈ 600 లాస్ అనేది రాకపోదును. ఇది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, ఈ 600 లాస్ ఉంది చూడండి, 46,600 సిఈ. నేను ఈ లాస్ని అయితే తీసుకోకపోదును, 100 రూపీస్ దగ్గర అయితే వదిలేదును. కానీ మార్కెట్ ఎందుకు అప్ సైడ్ మూవ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఎంట్రీ తీసుకున్న తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో వెంటనే ఎగ్జిట్ అయితే అయిపోయాను 600 దగ్గర లాస్తో. మళ్ళీ నాకు ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఈ రెడ్ క్యాండిల్, నేను ఈ లెవెల్లో అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకుని దాదాపుగా నా టార్గెట్ వరకు అయితే వెయిట్ చేశాను. సో ఇక్కడ వరకు వచ్చేటప్పటికి నాకు ఒక 4000 అంతా ప్రాఫిట్ అయితే చూపించింది. ఎంత, 4171 రూపీస్ అయితే ప్రాఫిట్ చూపించింది. అండ్ నా లాసెస్ 2300
2400 ఎంతో లాస్ అయితే ఉంది. ఆ లాస్ కవర్ అయ్యి 1700 వరకు అయితే మనకి ప్రాఫిట్ వెళ్ళింది. నేను వెంటనే నా టార్గెట్ హిట్ అయింది. సో హిట్ అయిన తర్వాత మనకి మార్కెట్ అనేది ఎంత లోకి వెళ్తున్నా సరే మనకు అనవసరం. ఎందుకంటే ఒకసారి టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయిన రోజులు ఉన్నాయి. సో అందువల్ల మనకి మన టార్గెట్ రీచ్ అయితే చాలు, అక్కడ ఎగ్జిట్ అయిపోతే చాలు. మనకి ఫైనల్గా వచ్చేటప్పటికి ప్రాఫిట్ ఎంత మిగిలింది అనే దానికంటే మనం ఎంత లాస్ అవ్వకుండా ఉన్నామో అనేదే మనకి ముఖ్యం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు లాసెస్ వచ్చాయి. ఒకటి 1700 లాస్ వచ్చింది, ఒకటి 600 లాస్ వచ్చింది. సో ఈ లాసెస్ని కవర్ చేసుకుని మనకి ఒక 1700 వచ్చిందంటే మనం ఈరోజు మన ట్రేడ్ అయితే కరెక్టే. నా వ్యూ మటుకు సెల్ సైడే ఉంది, కానీ మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అయ్యి ఆ క్యాండిల్ అయితే బ్రేక్ చేసింది మన స్టాప్ లాస్ని. దాని తర్వాత మార్కెట్ అనేది మన పెట్టుకున్న వ్యూ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ చేసి మార్కెట్ అనేది చాలా వరకు వెళ్ళిందనమాట. ఆ పాయింట్స్ అన్నీ కనుక మనం హోల్డ్ చేసి ఉంచుకుంటే కనుక దాదాపు ఇక 8000 వరకు ప్రాఫిట్ అయితే వెళ్ళిపోను. కానీ మనకి అనవసరం, మన టార్గెట్ అంతా అనేది మనం చూసుకుంటే చాలు.